తొలిసారిగా ఇలాంటి కన్వెన్షన్ పెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుధాకర్ గారికి చాలా ధన్యవాదాలు. ఇలాంటి కన్వెన్షన్ పెట్టాను. ఇక్కడ చాలా పెద్దలు ఉన్నారు స్టేజ్ మీద. ముఖ్యంగా స్వరూపానంద్ గారి గురించి నేను చాలా విన్నాను. పరిప్రాయం స్వామిజీ, సో ఆయన ఏం చెప్పినా కానీ ప్రజలు నోటీస్ చేస్తారు. అనురాధ గారు నేను దాదాపు కలిసాను ఇంతకుముందు సమావేశాల్లో, కానీ ఆమె ఇంతగా పెద్ద సినిమాగా ప్రార్థించాలని మాత్రం నాకు తెలియలేదు. ఇంటర్నేషనల్ హిందూ ధార్మిక సమ్మేళనం ఫర్ ద ఫస్ట్ టైం ఇలాంటి సమ్మేళనం పెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరంతా ఇక్కడికి వచ్చినందుకు 30 సంవత్సరాల తర్వాత ఈ కన్వెన్షన్ మీరు ఇచ్చేసి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నామని మీ మనకి మనకి గర్వంగా చెప్పుకోవచ్చు. మీరు గుర్తుంచుకోండి ఈ విషయం. ఈరోజు ప్రోగ్రాం ఇక్కడ 37 మంది పైగా స్పీకర్స్ ఉన్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చారు. ముఖ్యంగా ఇక్కడ తపన్ ఘోష్ గారు బెంగాల్లో ఫైటింగ్ ఫర్ హిందూ లైఫ్ ప్రతిరోజు కూడా ఆయన హిందూ గర్ల్స్ సేవ్ చేయడం కోసం ఫైటింగ్ లౌకిగా ఇక్కడ మనకి ఆంధ్రాలో ఏమీ తెలియదు. సో రేపు ఆయన స్పీచ్లో మీరు పెట్టారు, మనకి తెలియని విషయాలన్నీ ఎన్నో చెప్తారు. అలాగే ఇక్కడ స్వామి స్వరూపానంద ఆ తర్వాత 10:30కి ప్రకాశ్ రావు గారు రివైవల్ హిందూయిజం పుస్తకం రాశారు. మీరు తప్పకుండా వెళ్ళేటప్పుడు మీరు తప్పకుండా తీసుకెళ్ళి చదివి మీకు తెలుసుకోవాల్సిన విషయం చాలా ఉంది. సో మర్చిపోకుండా రివైవల్ హిందూయిజం గురించి అడగండి దేవుడు. తర్వాత ద్వారకా తిరుమల మొబైల్ లాంచింగ్ డాక్యుమెంటేషన్ శ్రీనివాసరావు గారు సో అన్ని రకాల అడ్రస్ ఉన్నాయి. ఎనర్జీ, టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్, అన్ని విధాల అన్ని రకాలుగా అడ్రస్ చేస్తున్నారు. ఇది చాలా ఇండికేట్ అవుతుంది ఈ సమావేశం. అంతేకాదు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ 2006లో ప్రారంభించాము. మేము అనేకమైన కార్యక్రమాలు చేస్తాము. కొన్నిసార్లు ప్రొటెస్ట్ చేస్తాము, కొన్నిసార్లు పాదయాత్రలు చేస్తాము. కానీ అప్పట్లో ఎవరు కూడా ఇలాంటి సమాజం పెట్టి ఎవరు వచ్చేవారు కాదు. మమ్మల్ని అందరూ నవ్వారు. కానీ 10 సంవత్సరాల తర్వాత ఇక్కడ అమెరికాలో నుండి ఇండియాలో నుండి హిందువుల గురించి అవేర్నెస్ చాలా పెరిగింది. అమెరికాలో కూడా హిందూ అవేర్నెస్ చాలా పెరిగింది. 20 మిలియన్ 2 కోట్ల మంది అమెరికన్స్ వాళ్ళు యోగా మెడిటేషన్ చేస్తారు. ముఖ్యంగా ఈ మధ్య మోడీ గారు పెట్టిన యోగా ఇంటర్నేషనల్ యోగా చూస్తుంటారు. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో కూడా అదారవతి జనం వచ్చి యోగా మెడిటేషన్ చేస్తున్నారు. ఇవైతే మనం ఇక్కడ హిందువులు మారిపోతున్నారు, క్రిస్టియన్ కానీ వేరే మతాల్లో మారిపోతున్నారు అనమాట. కానీ అమెరికాలో క్రిస్టియన్లు కూడా వాళ్ళు అదే అనుకుంటున్నారు. క్రిస్టియన్లు ఉన్నాడు, క్రిస్టియన్గా ఉండలేదు. ఈ మధ్య ప్యూ రీసెర్చ్ ఫౌండేషన్ చేస్తే దానిలో 10 సంవత్సరాల్లో 10% తగ్గిపోయారు. 10 సంవత్సరాలకి క్రిస్టియన్ అనే వాళ్ళు రోడ్ వెళ్తే అంటారు. బట్ దే హ్యావ్ స్పిరిచువల్. మనకి అవకాశం ఉంది. స్వామి గారికి మనం ఈ స్టెప్ స్పిరిచువల్గా ఉన్న వాళ్ళంతా కూడా మన హిందూ వాల్యూస్ వాల్యూ చేస్తారు. వెజిటేరియనిజం, యోగా, మెడిటేషన్, నాన్ వైలెన్స్, అన్ని హిందూ వాల్యూస్ అన్ని కూడా చాలా చాలా ప్రత్యేక హిందూ అని చెప్పుకోకపోయినా హిందూ వాల్యూస్. సో మీరంతా ఈ రోజంతా ఇక్కడ యూరోపే కాదు, రేపు కూడా ఇక్కడ అన్ని మేధావులంతా కూడా ఇక్కడ మనకి లెక్చర్ చేస్తున్నారు.
గ్లోబల్ ఇండియా ఫౌండేషన్ ఒకటే దేవాలయ చేయలేదు.